ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మరి మన సోదరుడు ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది బాధను వ్యక్తం చేస్తూ ధర్నాలు రాయిలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ ఐక్యత మనకి చివరి వరకు ఉండాలి. పట్టు వదలొద్దు. అది ఏమైనా సరే దాని సంగతి బయటికి రావాలి. దొంగ సాక్ష్యాలు పుట్టించేసి ఎవరినో బ్రాండ్ షాప్ దగ్గరికి పంపించి డూప్లికేట్ వాడిని, అలాగే ఎవరినో ఎక్కడో రోడ్డు మీద కూర్చోబెట్టి రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ఏదైనా సత్యం అనేది ఒకరోజు బయటకు వచ్చేస్తుంది. ఏం కంగారు పడక్కర్లా. మనం ప్రార్థన చేద్దాం, అది బయటకు వస్తుంది. ఈలోపు ప్రపంచ క్రైస్తవులను చెప్పేది ఏంటంటే, ఎవ్వరు పట్టు వదలొద్దు. పట్టుదలగా ప్రార్థనాపూర్వకంగా మరి మన బాధ వ్యక్తం చేద్దాం. ఐక్యత కలిగి ఉన్న సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలుని వాక్యం చెప్పినట్లు మనందరం కలిసి పోరాడదాం. కాబట్టి కొంతమంది రకరకాల మాటలు ఎవడు నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి అది చెల్లదు. నిజం బయటకు వస్తుంది, సత్యం బయటకు వస్తుంది. మరి ముఖ్యంగా దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. పగ తీర్చడం నా పని బైబిల్లో ఉంది, నేను చూసుకుంటానంటున్నాడు. మనం చేయాల్సిన పని మన బాధను వ్యక్తం చేస్తూ మరి ముందుకు సాగాలని నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున నేను చెప్పేదంటే, ప్రపంచంలో క్రైస్తవులందరూ ఏకం కండి. చాలా చక్కగా, నిజంగా ఎప్పుడూ లేనంత పట్టుదల ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరూ అన్నదమ్ముల వల్లే కలిసిపోయి ఆ సంస్థ, ఆ చర్చి, ఈ చర్చి అని కాకుండా, ఆ ఫెలోషిప్, ఈ ఫెలోషిప్ అని కాకుండా అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇంకా అదే పట్టుదల కలిగి ముందుకు సాగుదాం. మన పక్షంగా యెహోవా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు. న్యాయాధిపతి అని ఆయనకి పేరు ఉంది. న్యాయం జరిగిస్తాడు, సత్యాన్ని బయటికి లాగుతాడు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితులు వెనకంజ వేయొద్దని ప్రభు పెరమానం చేస్తున్నారు. రెండోదిగా ఏంటంటే, సేవకులను వాళ్ళు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చివరి దినాల్లో ప్రభు చెప్పాడు, పాముల వలె, వివేకులే, పావురు వల్లే, నిష్కపటలే ఉండమన్నాడు ఆయన. కొంచెం తెలివిగా మనం ప్రవర్తించాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింగిల్గా ఎవరు దయచేసి వెళ్ళకండి. దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే సింగిల్గా వెళ్ళకండి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనలో మంచిది కదా. దేవుడు ఉన్నాడు కాదని నేను అంటలేదు, కానీ మన జాగ్రత్తలో మనలో మంచిది. సింగిల్గా ఎవరు వెళ్ళకండి. ఇద్దరు లేక ముగ్గురు, నలుగురితో వెళ్ళండి. రెండోదిగా మీరు వెళ్ళే స్థలం మీ ఇంట్లో చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారో, దేనికి వెళ్తున్నారో వివరంగా సంఘ పెద్దలకు కానీ మీ ఇంట్లో లేదా మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పి చూడండి, గమనించండి. మూడోదిగా మీరు వెళ్ళే ప్లేస్ కూడా చెప్పండి, పలానా దగ్గరికి వెళ్తున్నాను. అంతేగాని మామూలుగా వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేద్దాం, పట్టుదల వదలొద్దు. ఎవ్వరు కూడా పట్టుదల వదలొద్దు. ముందుకు రండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం ఆగిపోతే మరి అది అలాగే ఉండిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎదురుకు రండి. సాతాను రకరకాల ప్రేరేపణలతో రకరకాల మందిని ప్రేరేపించి అది తప్పని, లేదంటే అది నిజంగా యాక్సిడెంటే అని చెప్పి వాళ్ళ చేత చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరగదు, నిజం బయటకు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రపంచ క్రైస్తవులందరూ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఇదే పట్టుదల కలిగి ఉండండి. మీ సంఘాల ద్వారా ఇంకా ర్యాలీ చేయండి. మన స్లోగన్ వినిపించండి. న్యాయం జరగాలని అడగండి. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్. గాడ్ బ్లెస్ యూ.